ఇవాళ డే 3 మన వర్కలా ట్రిప్. సో హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే మీకు నచ్చితే కనుక డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో డే 3 మార్నింగ్, ఇట్స్ అ వెరీ లాంగ్ డే అండ్ ఇవాళ ఈవినింగే మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం. సో ఎర్లీ మార్నింగ్ చెక్అవుట్ చేసేసి మేము వెళ్ళిన ఫస్ట్ స్టాప్ వచ్చేసి తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి టెంపుల్. అండ్ ట్రస్ట్ మీ గైస్, ఇట్ ఈస్ వెరీ 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 బ్యూటిఫుల్. ఫొటోస్ జస్టిఫై కూడా చేయలేవేమో. దేవుడైనా లోపల టెంపుల్ అయినా అంతా సూపర్ 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 బ్యూటిఫుల్. సో దాంతో పాటు లోపల మేము వెళ్ళాక దర్శనానికి ఎంత టైం పడుతుందో తెలియదు కాబట్టి వీ టుక్ 500 రూపీస్ టికెట్ అండ్ విదిన్ 2 అవర్స్లో మాకు దర్శనం అంతా అయిపోయింది. అండ్ దాని తర్వాత అనంత పద్మనాభ స్వామి టెంపుల్ బయటే మేము ఒక ఆటో ప్యాకేజ్గా బుక్ చేసుకున్నాం. మాకు కొన్ని ప్లేసెస్ చూపిస్తా అన్నారు. సో అందులో ఈ ఫస్ట్ ప్లేస్ వచ్చేసి అత్తుక్కల్ భగవతి టెంపుల్. సో ఇది చాలా ఫేమస్ టెంపుల్ అక్కడ. సో ఫస్ట్ మాకు ఈ ప్లేస్ చూపించారు. అక్కడ ఒక కోనేరు ఉంది, అక్కడ నిమ్మకాయలతో మొక్కు తెచ్చుకోవడం చాలా స్పెషల్. అండ్ ఫొటోస్ తీయడం అలౌ లేదు, సో నేను అవన్నీ చూపించలేదు. బట్ లాట్ ఆఫ్ చాలామంది నిమ్మకాయలతో వాళ్ళకి తీరిన మొక్కులు వచ్చి చెల్లించుకుంటున్నారనమాట. దాని తర్వాత మా ఆటో అతను మమ్మల్ని తీసుకెళ్ళిన Okay. You're sitting here, ma'am. You go one way, so coming is another way. So first go to the mangrove forest. You know, Anaconda movie, film, Amazon forest one again, forest. Then is the coconut island. Coconut plantation is the Kerala Tamil Nadu border. Then is a breakfast in Ritukoda island, and Elephant Grove. There is a floating cottage. This is a floating restaurant. Lunch is finished. సో అదనమాట పువ్వూర్ ఐలాండ్ ప్లేసెస్ ఏమేమి చూపిస్తారు ఆ బోట్ రైడ్లో అనేది తను ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్ అయితే మేము వద్దనుకున్నాం, నార్మల్ బోట్ రైడ్ ఏముందిలే, లైట్ తీసుకుందాం, కొంచెం కాస్ట్లీ ఉంది అని. ద థింగ్ ఈస్, మీరు ఇద్దరు వెళ్ళినా నలుగురు వెళ్ళినా మీరు వెళ్తున్నారంటే బోట్ మీకు మాత్రమే ఉంటుంది. దట్ మీన్స్ యువర్ ఫ్యామిలీ. అండ్ ఫర్ 2 people ఇట్ వాజ్ అరౌండ్ లైక్ 3,000 to 4,000 ఉండింది. సో మాకు కొంచెం ఎట్ ఫస్ట్ కాస్ట్లీ అనిపించింది కాబట్టి వి థాట్ ఆఫ్ డ్రాపింగ్. బట్ దెన్ మళ్ళీ ఇలా రామ్ కదా ఈ ప్లేస్, ఓకే లెట్స్ ఎక్స్ప్లోర్, చాలా టైం ఉంది, మాకు నైట్ ఉంది ఫ్లైట్. సో ఓకే అని మేము బుక్ చేసుకున్నాం. అండ్ ట్రస్ట్ మీ గైస్, ఇట్స్ వర్త్ ఇట్. సో మీరు ఆ ప్యాంప్లెట్లో వాళ్ళు చూపించారు కదా ఏమేం ప్లేసెస్ ఏంటి అని, అవన్నీ చూపించారు. అండ్ ఇలా వెళ్తుంటే అసలు లిటరలీ సినిమాల్లోనే చూస్తాం కదా ఇది అన్న ఫీలింగ్ ఉంది. అండ్ ఇక్కడే ఫ్లోటింగ్, మనకి కాశ్మీర్లో కనుక ఫ్లోటింగ్ షాప్స్ ఉంటాయి కదా, సో అలా కోకోనట్ తెచ్చి అమ్ముతున్నారు బోట్స్ మీదే, అలా చిన్న షాప్స్ అలా కూడా ఉంది. జస్ట్ లుక్ ఎట్ ద ల్యాండ్స్కేప్స్ అండ్ లుక్ ఎట్ ద వ్యూ. ఎంత బాగుంది అంటే, అబ్బా ఇది కనుక మిస్ అయ్యి తర్వాత ఎక్కడైనా చూసుంటే డెఫినెట్లీ ఫీల్ అయ్యేవాళ్ళం దట్ వెళ్ళాల్సింది అని. అండ్ మీరు కనుక ఓన్లీ ఈ పువ్వూర్ ఐలాండ్ బోట్ రైడ్ మొత్తం వ్యూస్ చూడాలనుకుంటే నేను సెపరేట్ వీడియో లింక్ ఇస్తాను. ఓన్లీ అండ్ ఓన్లీ వ్యూస్ ఫర్ దిస్. అసలు ఎంత ఉందంటే ఐ కుడ్ నాట్ స్టాప్ రికార్డింగ్, అంత బాగుంది. ప్రతిసారి ద బోట్ వాస్ టర్నింగ్, ఇట్ వాస్ బ్యూటిఫుల్. అండ్ ఇవే అనమాట ఫ్లోటింగ్ రెస్టారెంట్స్. బట్ వీ వర్ నాట్ వెరీ ష్యూర్ అబౌట్ ద ఫుడ్, సో మేము ఎక్కడ ఆగలేదు రెస్టారెంట్స్ అండ్ ఏం ట్రై చేయలేదు. సో ఒక 2-3 ఫ్లోటింగ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. అటు సైడ్ బీచ్ ఉంది, సో మనకి అక్కడికి కూడా తీసుకెళ్తారు. అక్కడికి తీసుకెళ్ళి కొంచెంసేపు హాల్ట్ ఉంటుంది, మనం బీచ్లో వెళ్తాము, అన్నీ చూస్తాము. సో ఇందాక ఆ బుక్లో చూపించినట్టు ఇదే అనమాట ఎలిఫెంట్ రాక్. మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే కనుక ఇట్ లుక్స్ లైక్ ఎలిఫెంట్ ఇలా నేల మీద పడుకున్నట్టు ఉంటుంది. సో అందుకని దాన్ని ఎలిఫెంట్ రాక్ అన్నారు. అండ్ ఇక్కడ మనల్ని ఇందాక ఐలాండ్ లాగా కనిపించింది కదా ప్లేస్, అక్కడ స్టాప్ చేస్తారు. అండ్ ఒక 15 to 20 minutes మనం ఈ బీచ్ అంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మీరు చూస్తే అక్కడ చాలా ఫిషెస్ కొట్టుకొచ్చేస్తున్నాయి బయటికి. సో వాటినే తీసుకొని కూడా వెళ్తున్నారు అక్కడ ఫిషర్మెన్స్, లోకల్స్ అందరూ. సో దిస్ వాజ్ ఆల్ అబౌట్ పువ్వూర్ ఐలాండ్. ఇక్కడ ముందుకెళ్తే మనకి
ఈ రైడ్ ఎండ్ పాయింట్ ఏంటి అంటే మనకు ఒక చిన్న బ్రిడ్జ్ టైప్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ దాటి అటు సైడ్ వెళ్తే ఇట్స్ తమిళనాడు. సో అక్కడ దాకా తీసుకెళ్ళి రిటర్న్ తీసుకొస్తారు. సో దిస్ వాజ్ ఆల్ అబౌట్ అవర్ సెకండ్ ప్లేస్ విచ్ వీ విజిటెడ్, పువ్వూర్ ఐలాండ్స్. మస్ట్ విజిట్, ఖచ్చితంగా వెళ్ళండి. దెన్ దాని తర్వాత నేను అసలు నాకు ఈ ప్లేస్ ఇక్కడని కూడా తెలీదు. వర్క్లా ట్రిప్ వస్తేనే వెళ్ళాలి. ఇది నేను మాన్యుమెంట్స్ చాలా ఫ్రెండ్స్ దగ్గర అట్లా ఇట్లా ఫొటోస్లో చూసాను ఎవరైనా వెళ్తే, బట్ నేను ప్లేస్ ఇక్కడ అని చెప్పి ఎప్పుడూ అంత ఆలోచించలేదు. అండ్ ట్రస్ట్ మీ, ఐ డెంట్ రిగ్రెట్ గోయింగ్ టు దిస్ ప్లేస్. ఎంత 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 బ్యూటిఫుల్ అంటే నేను అసలు చెప్పలేను, అంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఈ స్కల్ప్చర్ కింద ఈ కేవ్ టెంపుల్ అని ఉంది. దానిలో కెమెరాస్ అస్సలు ఎలవ్ లేదు, బట్ వర్త్ విజిటింగ్. ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది. సో ఈ ప్లేస్ వచ్చేసి అజిమల శివ టెంపుల్ అనమాట, గంగాధరేశ్వర టెంపుల్. సో ఇట్స్ వెరీ 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 బ్యూటిఫుల్. కొంచెం హైట్లో ఉంటుంది టెంపుల్. అండ్ అక్కడి నుంచి ఇది మనకు వచ్చే వ్యూ, సీ వ్యూ, మంచిగా పెద్ద పెద్ద వేవ్స్ వస్తున్నట్టు సూపర్ అంటే సూపర్ ఉంటుంది వ్యూ. సో వర్కలా వెళ్తే డు నాట్ మిస్ దిస్ ప్లేస్. అండ్ దెన్ దాని తర్వాత మేము కోవలం బీచ్కి వెళ్ళాము. అక్కడ లైట్ హౌస్ ఉంటుంది. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం సీయింగ్ లైట్ హౌస్. సో దూరం నుంచి అయినా జస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం, నేను ఎప్పుడు లైట్ హౌస్ చూడలేదు. సో అందుకని మా లాస్ట్ స్పాట్ వచ్చేసి కోవలం బీచ్. ఇక్కడ కూడా కొన్ని షాపింగ్ పాయింట్స్ ఉంటాయి, బట్ ఇఫ్ యూ వాంట్ టు షాప్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఆర్ ఎనీథింగ్, మీరు ఫ్యామిలీకి ఇవ్వాలనుకున్న అనంత పద్మనాభ స్వామి ఫొటోస్ కానీ చిన్న చిన్న గుర్తుగా ఇఫ్ యూ వాంట్ టు గివ్ టు యువర్ ఫ్యామిలీ, షాప్ నియర్ తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి టెంపుల్ బయట మనకి చాలా పెద్ద మార్కెట్ ఉంటుంది. అక్కడ మీకు ఎవ్రీ కైండ్ ఆఫ్ ఐటమ్స్ దొరుకుతాయి, రకరకాల ఐటమ్స్ దొరుకుతాయి అండ్ మంచి ప్రైస్కి దొరుకుతాయి. సో అక్కడే షాపింగ్ చేయండి. అండ్ మీరు వచ్చిన వర్క్లా రిలేటెడ్ కూడా అన్నీ దొరికేస్తాయి అక్కడ. సో అక్కడ మించి ఎక్కడ షాపింగ్ చేయొద్దు. దాని తర్వాత వీ వెంట్ టు లూలు మాల్. సో మీరు హైదరాబాద్లో లూలు మాల్ చూస్తే కనుక ఐ వుడ్ రికమెండ్ డెఫినెట్లీ గో టు అ లూలు మాల్ ఇన్ కేరళ అండ్ దట్ టు ఇన్ కొచ్చి ఆర్ వేర్ ఎవర్ యూ గో. చాలా అంటే చాలా బాగుంటుంది. హైదరాబాద్లోది అసలు మ్యాచ్ చేయలేము. సో యూ విల్ ఫీల్ లైక్ సమ్ లగ్జరీ మాల్ యూ కేమ్. సో డెఫినెట్లీ విజిట్ దాట్ ఆల్సో. అండ్ దాని తర్వాత ఇదే కనిపించేదే లూలు మాల్ ఫ్రమ్ ద ప్లేన్. సో మీరు చూసారు కదా అది ఎంత పెద్దగా ఉందో. సో డెఫినెట్లీ కన్సిడర్ విజిటింగ్ లూలు మాల్ యాజ్ వెల్. అండ్ దీంతో డే 3లో ప్లేసెస్ అన్నీ అయిపోయాయి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ కమెంట్ అండ్ లెట్ మీ నో. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.